బెరంబోయిన రాజు పశుపతిగా ఉన్న విధానాన్ని ప్రకృతి రూపంలో తెలియజేస్తుంది. కింద మొత్తంగా కూడా టైంకు సంబంధించి గ్రహాలకు సంబంధించిన విధానం తెలియజేస్తుంది. ఆ చివరన హిమాలయ పర్వతాల్లో బంగారుకొండ కాటూరయ్య కాటంబోయిరాలకు సంబంధించిన ముఖ్యమైన ఆలయం యొక్క సింబల్ని ఇక్కడ తెలియజేస్తుంది. ఇక్కడ ఉన్న ఈ ఆలయంలో ఈ ఎద్దు మోపురం ఆకారంలో ఉంటుంది. అక్కడ మూలం అనేది తెలియజేస్తుంది. ఈ ట్రయాంగిల్ అనేది మూడో గొట్టు రాజ్య సింబల్గా మనం చూడొచ్చు. ఇక్కడ ఇది మళ్ళా కీలకంగా ఉంటుంది. మనం బెరంబోయిన రాజు అంటే ఏనుగగా మనం చూస్తాం. ఈ ఏనుగు మీద బెరంబోయిన రాజు ఉన్నాడు. తొండం మీద ఒక వరందేవి ఉన్నది. కింద ఒక మేక లాగుండి ఇక్కడ ఒక సింబల్ ఉన్నది. ఇది కాకేటి పూజారి అంటే మూడో గొట్టు వంశ సింబలు. ఈ మేక ఆకారంలో కడుపుల 1 2 3 4 5 6 ఉంటాయి. ఇక్కడ మనకి ఈ 6 ఏంటంటే ఈమె 6వ గొట్టు తల్లి, అంటే మూడో గొట్టు ఆడిబిడ్డ 6వ గొట్టు తల్లిగా మారింది. బెరంబోయిన రాజు భార్యగా చెప్తుంది. ఏనుగు బెరంబోయిన రాజుకు సంకేతంగా చెప్తుంది. ఇక్కడ ఈయనే డోలకు పట్టుకొని ఈయన రాజ్య పరిపాలన ఏనుగు మీద చేసినట్టు చెప్తుంది. పశుపతిగా చెప్తారు ఇక్కడ. దీంతో పాటు ఇక్కడ ఒక సింబల్ ఉన్నది మనకి. ఈ సింబలు అడవి దున్న కొమ్ములు పైన మొత్తం కూడా సూర్య చంద్రులు భూమికి సంబంధించిన ఆనవాళ్ళు చెప్తుంది. కింద గ్రహాలతోని టైముని ఎట్లా కనుగొన్నారు అనేది ఇక్కడ కుడి నుంచి ఎడమకి సమయము అంటే సమయాన్ని కనుగొన్న విధానం ఇక్కడ మనకి వాచి రూపంలో కనిపిస్తుంది. ఇక్కడ నెంబరింగ్ కూడా ఉన్నది. ఎట్లా కాలమానాన్ని ఎట్లా కొలిసిండ్రు కోయలు అనేది. ఇక్కడ ఒక పుస్తకం, ఇక్కడ ఒక ఇట్లా రింగులాగా కుడి నుంచి ఎడమకున్నది. ఇవి నలంద తక్షశిల విశ్వవిద్యాలయాలు ఈ చదువుని ప్రవేశపెట్టిండ్రు కోయ రాజ్య పాలకులు అనేది ఇక్కడ తెలియజేస్తుంది. ఇక్కడ చంద్రుడు సూర్యుడు, ఇక్కడ చంద్రగ్రహణం వచ్చే సందర్భం, ఇక్కడ సూర్యుని చుట్టూ 9 గ్రహాలు కుడి నుంచి వెళ్ళి ఎడమకి ఏ విధంగా తిరుగుతానో కూడా ఇక్కడ క్లియర్గా చూపెట్టిండ్రు. ఇదంతా కూడా దైవ మూలానికి సంబంధించిన అంతా కూడా ఇక్కడ చూపెట్టిండ్రు. ఎక్కడ చూసినా కానీ మనకి ఇక్కడ ఈ మేక కింద కూడా 3 నిలువు అడ్డగీతలు అంటే మూడో గొట్టు వరందేవి అని ఇట్లా చెప్పుకుంటా ఈ తొలి మూలాన్ని మనము ఈ యొక్క ప్యానెల్లో స్పష్టంగా దీన్ని తీసుకోవడం జరిగింది. ఈ ప్యానెల్ పూర్తిగా సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో కొన్ని పండుగలు జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకంగా భూమి పండుగ, కొట్ట పండుగ, విత్తనాల పండుగ లాంటి పండుగలు జరుగుతాయి ఇక్కడ జాతరతో పాటు. ఇక్కడనే కాదు, కోయ సమాజం మొత్తంలో కూడా ఈ పండుగలు జరిగే విధానం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ పండుగలు చేసుకుంటేనే వర్షాలు ఎప్పుడు వస్తాయో చెప్తారు ఇక్కడ ఉన్న కోయ సమాజ పూజారులు కానీ ఇక్కడ ఉన్న పెద్దలు కానీ. ఇక్కడ మనకి ఇది ఇప్ప చెట్టు. ఇప్ప చెట్టు దగ్గర ఒక మనిషి కూర్చొని ఉన్నాడు. ఈ ఇప్ప పూలు 2 వరుసలలో ఇక్కడ ఇప్ప పూలు మనకి ఇక్కడ చీపురు పూలలో కూర్చి ఉన్నాయి. ఇక్కడ కుండలు ఉన్నాయి. కుండలలో కూడా మనం చూసుకుంటే నెలవంక అంటే 6వ గొట్టు కుండ, 3 అడ్డగీతలు అంటే 3వ గొట్టు కుండ, నిలువు గీత అంటే 4వ గొట్టు కుండ, త్రిశూలం అంటే 5వ గొట్టు కుండ, నెలవంకల సుక్క 7వ గొట్టు కుండ, ఇంటూ గుర్తు అంటే ఇప్పుడు ఈ సిద్ధపోయిన కొక్కెర ఈ పూజారుల వంశపు కుండ. పూర్వం కాలాన్ని ఇప్పుడంటే మనకి వాతావరణ శాఖ వచ్చింది, వర్షాలు ఎప్పుడు పడతాయో చెప్తానే కానీ పూర్వం మా కోయలు మాఘపున్నం అయిపోయిన తర్వాత ఇప్ప పూ చెట్టుకు కోలు కట్టే పండుగ చేసి పవిత్రంగా కొత్త గుడ్డని ఇప్ప చెట్టు పూలకి కట్టి అవి పడ్డ తర్వాత ఆ పూలని తీసుకొని వచ్చి గుడిలో పెట్టుకొని జాతర అయిపోయిన తర్వాత ఈ రోహిణి కార్తిలో వర్షాలు పడే రోహిణి కార్తిలో కొత్త కుండకి బొట్లు పెట్టుకొని పీట ముగ్గేసి ఆ కొత్త కుండల చీపురు పుల్లకి 12 కార్తులు, 12 పూలు 2 పక్కల, ఒకదానికి 12 పూలు, ఇంకో పుల్లకి 12 పూలు గుచ్చి మా వడ్డేలు ఆ కార్తీ చదువుకుంటా ఆ రోహిణి అని ఆ 2 పూలను తీసి నీళ్ళల్లో వేస్తే పువ్వు తేలిందంటే వర్షం లేదని, మునిగిందంటే వర్షం ఉన్నదని. ఇట్లా ఏ కార్తీ, ఒక కార్తీకి 14 రోజులు, 2 పాదాలు, 2 పూలు ఎత్తే 2 పూలు మునిగినాయంటే వర్షం ఉన్నదని, 2 పూలు తేలితే వర్షం లేదని, ఒకటి మునిగి ఒకటి తేలితే ఒక పాదంలో వర్షం ఉన్నది, ఒక పాదంలో వర్షం లేదని,
ఇట్లా ఏ కార్తీల వర్షాలు ఉన్నాయి, ఏ కార్తీల వర్షాలు లేవు అనేది భూమి పండుగ రోహిణి కార్తీలో చేసుకొని భూమి పండుగ రోజు కాలాన్ని అంచనా వేసే విధానిగో ఇక్కడ బొమ్మల రూపంలో మనం చెప్పినాం. అందుకే నీకు ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, మేఘాల నుంచి వర్షం పడుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ మేఘాల ఆనవాళ్ళు కనపడతాయి. ఇప్పుడు ఈ పద్ధతిలో ఒక పద్ధతి అయితే ఇంకొక పద్ధతిలో వర్షాన్ని అంచనా వేస్తారు. ఇక్కడ మనకి చంద్రుడు ఉన్నాడు, చంద్రుని చుట్టూ అర్ధగుడి. అర్ధగుడి అంటే వర్షకాలంలో ఆకాశంలో చంద్రుని చుట్టూ ఒకటి ఇట్లా రౌండ్గా ఒక గుడిలాగా కడుతుంది. అది దూరం కట్టేది ఉంటే వర్షాలు దగ్గరగా ఉన్నాయి, ఇంకో వారం రోజుల లోపు వర్షాలు వస్తాయి. చంద్రునికి అర్ధగుడి కట్టిందని మా కోయ పెద్దలు మాట్లాడుతూ ఉంటారు. చింతచెట్టు కింద మంచం వేసుకొని పైకి చూసినట్టే చెప్తారు. అట్లనే అదే చంద్రుని కానీ సూర్యుని కానీ ఈ మొత్తంగా కూడా దగ్గర కట్టిందంటే వర్షాలు దూరం ఉన్నాయి. అంటే ఆ ఇండిజినస్ నాలెడ్జ్, ప్రకృతిని అంచనా వేసి వర్షం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రాది, ఆ ప్రకృతి కదలికలు ఏంది, తుఫాన్లు ఎప్పుడు వస్తాయనే అన్ని పద్ధతులని తెలుసుకునే జ్ఞానం ఇవాళ ఇగో ఈ పద్ధతిలో మా వాళ్ళు చేసింది. ఇక్కడ నక్షత్రం ఉన్నది, ఈ నక్షత్రం సుక్క కిందికి పోతా ఉంటది. దీన్ని సీపురు సుక్క అని కూడా అంటారు. 7 సంవత్సరాలు కరువు వస్తుంది అట అది వస్తే. అంటే ఈ రకంగా ఇండిజినస్ నాలెడ్జ్. ఇక్కడ కాకి ఉన్నది, కాకి పుల్లని పట్టింది. పుల్ల మొదట పడితే మొదటనే వర్షాలు వస్తాయి, మధ్యలో పడితే మధ్యలో నుంచి వస్తాయి, చివరికి పడితే వర్షాలు చివరికి ఉన్నాయని అంచనా చేస్తారు. అంటే కాకి పుల్లని పడితే వర్షం ఎట్లా వస్తుంది అని కూడా కొంతమంది మాట్లాడవచ్చు. కానీ కాకి పుల్లని బట్టి గూడు పెట్టుడు అవసరం. ఎందుకంటే అది రోహిణి కార్తీలే గుడ్లు పెడుతుంది. మరి అది గూడు పెట్టకుంటే తడవదా? పిల్లలు తడతాయి కదా. పిల్లలు తడవడానికి కాకి తెలుసు వర్షం ఎప్పుడు వస్తుందో. కాబట్టి ముందుగాల వర్షం వస్తాయంటే గాబర మొదటనే పట్టుకొని పోతుంది, ఆతృత పడుకుంటా పుల్లని పడుతుంది. లేదు ఇంకా కొంత కాలం ఉన్నది అనుకున్నప్పుడు మధ్యలో పడుతుంది, చిన్నగా పెడదని తీయని. ఇక చివరికి పట్టిందంటే ఇంకా కొసకున్న వేసినా పెడితే అనే పద్ధతులు ఉంటుంది. కాబట్టి కాకి సైకాలజీని బట్టి వాళ్ళ కాలాన్ని అంచనా వేసింది. ఇక్కడ నక్కలు ఊల పెడుతుంది. అక్కడ నక్క ఊల పెట్టినా కానీ ఇవాళ వర్షం ఎప్పుడు పడుతుంది ఎప్పుడు పడదు అనేది అంచనా వేస్తారు. ఇగో ఈ రకంగా ఈ ప్రకృతి, ఈ చెట్టు ఉన్నది, ఈ చెట్టు ఆకులు రాలేదాన్ని బట్టి, కాయలు రాలేదాన్ని బట్టి, పిందెలు వేసేదాన్ని బట్టి ఇట్లా ప్రకృతిని ఏ విధంగా ఒడిసి పట్టుకొని అంచనా వేసిన జ్ఞానాన్ని ఈ యొక్క ప్యానెల్లో మనము సంపూర్ణంగా చెప్పడం జరిగింది. కింద దీపాలు కూడా, ఈ దీపాలు కూడా ఏ గొట్టుకు సంబంధించి ఆ గొట్టు దీపాలు ఉంటాయి. ఇక్కడ ఇలా దీపం పెట్టుకున్న దాంట్లో ఇగో 3 పలకలు ఉన్నాయి. 1, 2, 3 అంటే 3వ గొట్టోల దీపం. ఇది ఇష్టం వచ్చినట్టు పెట్టడానికి లేదు కోయ సమాజంలో, చాలా సైంటిఫిక్ సమాజం అది. ఇక్కడ 1, 2, 3 3వ గొట్టు. ఇక్కడికి వచ్చిన తర్వాత 1, 2, 3, 4 ఇలా ట్రయాంగిల్ అంటే 3, చతురస్రం అంటే 4 దీపాలు ఇక్కడ ఉన్నాయి. ఇది 4వ గొట్టు. 1, 2, 3, 4, 5 అంటే ఇది సమ్మక్క వంశం దీపం. 5 దీపాలు వెలుగుతాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది 6, ఇక్కడికి వచ్చినాక 7. ఇట్లా ఏ గొట్టుకు సంబంధించిన దీపాలు ఎట్లుండాలో కూడా పూర్వకాలంలో ఆ దీపాలు పెట్టే పద్ధతిని కూడా ఒక శాస్త్రీయ పద్ధతిలో తీసుకున్న విధానాన్ని ఈ యొక్క ప్యానెల్ మనకు తెలియజేస్తుంది. మేడారం సమ్మక్క సారలమ్మ చరిత్ర అంటే వాస్తవంగా కూడా క్రీస్తు శకం 12వ శతాబ్దంలో కాకతీయుల చరిత్రగా ఇవాళ మనకి సమాజం అందరికీ తెలుసు. కానీ మేము చేసిన పరిశోధనలో 15 సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని మేము తిరుగుతూ ఆంథ్రోపాలజీ, ఆర్కియాలజీ, లింగ్విస్టిక్ సబ్జెక్టులల్లో మా యొక్క పిల్లలని చదివించుకుంటూ సెంట్రల్ యూనివర్సిటీలల్లో చదివించుకుంటూ వాళ్ళకి యూనివర్సిటీ విద్యను అందించుకుంటూనే దాంతోపాటుగా ఇవాళ ఫీల్డ్ వర్క్ స్టడీ, పరిశోధనలో అత్యంత కీలకమైన మెథడ్ ఏదైనా ఉన్నదంటే అది ఫీల్డ్ వర్క్ మెథడ్. కాబట్టి దాన్నే మేము బేస్ చేసుకొని ఇవాళ 15 సంవత్సరాలుగా మధ్య భారతదేశంలో దేశవ్యాప్తంగా తిరిగిన దాంట్లో మొత్తంగా కూడా మాకు అర్థమైన చరిత్ర ఏంటంటే సమ్మక్క సారలమ్మల చరిత్ర అంటే ఇవాళ భారతదేశ చరిత్ర. సమ్మక్క సారలమ్మల చరిత్ర అంటే అఖండ భారతదేశాన్ని 18 దిక్కులుగా విభజన చేసి 101 రాజ్యాలు ఏర్పాటు చేసి పరిపాలన చేసిన చరిత్ర. ఆ రకంగా ఈ చరిత్రని ఇవాళ ఈ నూతన ఆలయ ప్రాంగణంలో మేము చేసుకోవడం జరిగింది. వాస్తవం కూడా ఇది ఇప్పటికిప్పటికి మొదలైన ప్రయత్నం కూడా కాదు.
మేము ఈ పరిసర ప్రాంతమే కాబట్టి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘ పున్నమిలో జరిగే ఈ జాతరకి మా కోయగూడాలు వచ్చుడు అనేది సాధారణంగా జరిగే ప్రక్రియ. దీంట్లో 2006, 2004, 2002 మేము చిన్నతనంలో ఉన్నప్పుడు ఈ జాతరలకు వచ్చినప్పుడు చాలా స్వచ్ఛమైన రేలపాటల రూపంలో మా అర్తి బిడ్డలు అంటే డోలి కొట్టుకుంటూ రేలపాటలు పాడి మా చరిత్రని తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న వారు పాడే పాటలలో రేల జలరేల అనుకుంటా తూర్పున రాయిబండాని రాజు 23 రాజ్యాలు పరిపాలించిండు, దక్షిణాన బెరంబోయిన రాజు 18 రాజ్యాలు పరిపాలించిండు, ఉత్తరాన కాటూరుడు కాటుంబోయిరాలు సంబంధించిన 3వ గొట్టు వంశం 36 రాజ్యాలు పరిపాలించిండు, పశ్చిమాన పడమటి దేశాన పగిడిద్ద రాజు 4వ గొట్టు వంశం 24 రాజ్యాలు పరిపాలించిండు. ఇట్లా 101 రాజ్యాల్ని కోయ రాజ్యాలు పరిపాలించినట్టు చరిత్రలో పాటలు వినేటప్పుడు మేము అప్పటిగా ఇంటర్మీడియట్ 10th ఆ డిగ్రీ చదువుకునే దశల్లో అరే బయటి సమాజం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆదివాసులంటే కోయ జాతి ప్రజలంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ కంటే తక్కువ జాతిగా చూస్తుంది. మా చరిత్ర సమ్మక్క గద్దెల పైన కానీ ఇలవేల్పు జాతరలలోకి పోయినప్పుడు మాత్రం మా చరిత్ర ఏమో మొత్తం ఈ దేశాన్ని 4 దిక్కుల పరిపాలించిన రాజులు కోయ రాజులు అని చెప్తారు, వాళ్ళకి వాళ్ళు కోయ రాజులుగా చరిత్ర అని చెప్పుకుంటారు. ఎక్కడో మొత్తం మీదనైతే కోయ జాతికి మాత్రం ఒక చారిత్రక ప్రాచీన చరిత్ర ఉన్నదనేది మా చిన్నతనంలోనే మాకు అర్థమైంది. ఆ క్రమంలో మేము కొంత ప్రజా ఉద్యమాల్లో తుడుందెబ్బ లాంటి ఉద్యమ సంస్థల్లో ఆదివాసీ హక్కుల కోసం పనిచేసే క్రమంలో ఈ దేశంలో ఆదివాసుల్ని హీనంగా సృష్టించబడే క్రమంలో ఆదివాసులు అంటే గోషిగుడ్డలు కట్టుకునేవారు, ఆదివాసులు అంటే అనాగరికులు, ఆదివాసులు అంటే మొత్తంగా ఆటవిక జీవనం గడిపే తెగలుగా చూసే క్రమంలో ఎక్కడో ఒక మార్పును తీసుకురావాలి, వాస్తవిక చరిత్రను బయటకు తీసుకురావాలనేది దృఢ సంకల్పాన్ని మేము పెట్టుకున్నాం. 96లో ఒక సినిమా వస్తుంది, సమ్మక్క సారక్క అని ఒక సినిమా వస్తుంది. దాంట్లో దాసరి నారాయణరావు కూడా ఆయన తీసిన దాంట్లో ఆ పేరు కలిగిన వ్యక్తులు మొత్తం ఆ ఇద్దరిని అత్యాచారం చేసినట్టు సృష్టించిన సందర్భం, హింసించినట్టు చేసిన సందర్భం వచ్చినప్పుడు ఆ వంశంలో ఉన్న చంద లింగయ్య దొర అన్నప్పుడు జడ్పీ చైర్మన్ గా ఉన్న వ్యక్తి పోయి హైకోర్టులో కేసు వేస్తారు. కేసు వేసినప్పుడు హైకోర్టు తీర్పు ఏమనిస్తుందంటే సమ్మక్క సారక్కలు అక్క చెల్లెళ్ళు కాదనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారం ఉన్నదా, లేకుంటే సమ్మక్క సారలమ్మరు నిజంగా దేవతలే అంటందుకు మీ దగ్గర ఏమైనా ఆధారం ఉన్నదా అంటే వెనకకి తిరిగి చూస్తే మా దగ్గర ఉన్నది ఒక డోలి సాహిత్యం, రేలా సాహిత్యం, మా పాటలు, మా ఐసోలేటెడ్ కల్చరు, ఆ చిలకల గుట్ట నుంచి వెళ్ళి దేవుని తీసుకుపోయి మాఘ పున్నమిలో మళ్ళా దేవుని గుట్ట బెడవలో పెట్టుడు తప్ప మా దగ్గర వాస్తవిక ఆధారాలు అనుకున్నప్పుడు అందులో మా కేసు ఓడిపోయింది. తిరిగి మావోలే దాసరి నారాయణరావుకు 20,000 రూపాయల జరిమానా కట్టాల్సిన సందర్భం వచ్చింది. ఇక దాని తర్వాత ఇష్టం వచ్చిన విధంగా టీవీలలో ప్రచారం, CD క్యాసెట్లలో సమ్మక్క సారక్కని ఏ విధంగా బట్టి ఆ విధంగా చరిత్రను క్రియేట్ చేసిందే ఈ రోజు వరకు కంటిన్యూ అవుకుంటూ వచ్చింది. అప్పుడే మేము 2006, 7, 8 జాతరలోనే మేము చాలా కమిట్మెంట్గా సిద్ధమైంది ఏంటంటే వాస్తవంగా సమ్మక్క సారలమ్మ చరిత్రను మనం నిలబెట్టాలి, వాస్తవ చరిత్రను బయటికి తీసుకురావాలని మేము 2010 ఆ కాలంలోనే పరిశోధనలు మొదలుపెట్టి 2009లో మొదలు పెడితే 2016 వరకు ఒక స్పష్టత వచ్చింది. ఒక వంశ వృక్షాన్ని మనం చెప్పాలంటే, ఒక వ్యక్తి గురించి చెప్పాలంటే వాళ్ళ తల్లి ఎవరు, తండ్రి ఎవరు, వాళ్ళ తాతలు ఎవరు, దాదాలు ఎవరు అనేది చెప్పినప్పుడు ఆ వంశ యొక్క చరిత్ర మనకు బయటికి వస్తుంది. ఆ విధంగానే సమ్మక్క సారలమ్మల చరిత్ర చెప్పాలంటే కూడా సమ్మక్క తల్లి ఎవరు, తండ్రి ఎవరు, వాళ్ళ వంశ వృక్షం ఏంది, సారలమ్మ తల్లి ఎవరు, తండ్రి ఎవరు, వారి వంశ వృక్షం ఏంది, ఆ వంశాలకు సంబంధించిన మూలాలు ఎక్కడ ఉన్నాయనేది ఎతకాల. కాబట్టి 7 సంవత్సరాల కాలం పాటు మేమంతా కూడా మా పరిశోధన బృందం మధ్య భారతదేశంలో 7 సంవత్సరాలు తిరిగిన తర్వాత సమ్మక్క తల్లి డాలుగుడ్డ పడిగ, వేలుపు జాతరలో రెడ్ క్లాత్ పైన 101 బొమ్మలు ఉండే పడిగ, సార్లమ్మ పడిగ, సమ్మక్క తల్లి యొక్క పడిగ, పగిడిద్దరాజు, గోవిందరాజుల పడిగలన్నిటిని కూడా మనము ఒక సిస్టమేటిక్ గా దాన్ని తీసుకొని ఆ పడిగ బొమ్మల్ని మనం కోడ్ చేసుకుంటా ఆ డోలి సాహిత్యానికి మనం దగ్గరగా దాని సంబంధం చూసుకొని మొత్తంగా కూడా సమ్మక్క సారలమ్మల చరిత్రని 2016 కాలం నాటికి ఒక క్రమ పద్ధతిలో తీసుకొని పెట్టడం జరిగింది. ఇవాళ
కేదార్నాథ్ కానీ, దానిపైన జ్వాలాముఖి కానీ, దానిపైన అమర్నాథ్ కానీ. ఇవాళ అమర్నాథ్ నీకు పోయినప్పుడు ఏం కనపడుతుంది? మా చరిత్రలో ఉత్తర భారతదేశాన్ని పరిపాలించింది 3వ గొట్టు రాజులని ఉంటది. అమర్నాథ్ అనే ప్రాంతంలో ఒక సందర్భంలో అత్యధిక ఉష్ణోగ్రతలు అప్పటికప్పుడు పెరిగి మంచు కొండలన్నీ కరిగి ఆ కొండలలో నివసించే మా జాతి ప్రజలంతా కూడా కొన్ని వేల మంది చనిపోతారు. ఇప్పటికి కూడా మనం అక్కడ చూస్తాం. ఆ క్రమంలో ఆ ప్రాంతం యొక్క ప్రకృతిని అంచనా వేయాలంటే ఆ హిమాలయాల ఉష్ణోగ్రతలు ఎప్పుడు వస్తాయని అంచనా వేయాలి. హిమాలయాలు ఇప్పుడు ఎప్పుడైతే ఈ శీతల కాలం చలికాలం అయిపోయిన తర్వాత ఎండాకాలం వచ్చే సందర్భంలోనే ఇవాళ మంచు కరిగిపోయి మంచు ప్రళయం వస్తుంది. అక్కడ మంచు ప్రళయాన్ని అంచనా వేయాలంటే, ముందస్తుగా వేయాలంటే ఆ మంచుని కప్పబడిన కొండకే ఒక రంధ్రం చేసేది ఉంటే చలికాలం మొత్తంలో కూడా ఆ రంధ్రం నుంచి ఒక మంచు లింగం ఏర్పడుతుంది. ఏర్పడ్డప్పుడు ఆ మంచు లింగం అనేది దేనికి కనెక్టివిటీ అయి ఉంటుంది అంటే అక్కడ ఉన్న బండరాయి కనెక్టివ్ అయి ఉంటుంది. ఉష్ణోగ్రత అనేది అండర్ గ్రౌండ్ నుంచి ముందుగాల దేనికి చేరుతుంది? ఆ లింగానికి చేరినప్పుడు 24 గంటల ముందే ఆ లింగం కరిగిపోతుంది. అక్కడున్న లింగం కరిగిపోయిందంటే ఇక్కడున్న జాతి ప్రజలంతా కూడా మనం ఖాళీ చేసి ఎత్తైన ప్రాంతాలకు పోవాలి. ఎందుకంటే మంచు ప్రళయం రాబోతుంది, ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి అనేది సైంటిఫిక్ రీజన్ గా మనకు అక్కడ వేసింది. ఇవాళ మనకి ఈ మూలంలో మనకి అనంత పద్మనాభ ఆలయం కూడా ఈ మూలంలో మనకు కనిపిస్తుంది. అనంత పద్మనాభ ఆలయంలో ఒక కోనేరు ఉంటది. నువ్వు ఎన్ని వర్షాలు పడ్డా గానీ ఆ కోనేరు నీటి మట్టం పెరగది. నీకు ఎన్ని ఎండలు కొట్టినా గానీ ఆ కోనేరు నీటి మట్టం తగ్గది. అంటే అదొక సైంటిఫిక్ పారామీటర్. సముద్ర తీర ప్రాంతంలో జల ప్రళయం ఎప్పుడు వస్తుందో అర్థం కాదు, ఎప్పుడు ముంపు గురైతామో అర్థం కాదు. కాబట్టి ఆ కోనేరును ఒక సైంటిఫిక్ కేంద్రంగా పెట్టినప్పుడు ఆ కోనేరులో నీరు కనుక పెరిగిందంటే జల ప్రళయం రాబోతుందని అర్థం. కాబట్టి ఆ రకంగా అనంత పద్మనాభ ఆలయంలో ఉన్న దాన్ని కూడా ఒక సైంటిఫిక్ రీజన్ గా ఇవాళ ఆ యొక్క శక్తిపీఠాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకి అస్సాంలో కామాఖ్య అనే ఒక శక్తిపీఠం ఒకటి ఉంటది. అస్సాం గౌహటీలు ఉంటది. అక్కడ కామాఖ్యలో ఉన్న మూలం స్త్రీ యోని ఆకారంలో ఉంటది. అంటే స్త్రీ యోని ఆకారంలో ఉన్న ఆ శక్తిపీఠం ఏదైతే ఉన్నదో ఆ శక్తిపీఠాన్ని ఇవాళ ఒక సైంటిఫిక్ మెథడ్ గా ఇవాళ దాన్ని తీసుకున్నారు. మా పరిశోధనలో ఇక్కడ కొన్ని అంశాలు చాలా బయటకు వస్తాయి. ఆ బయటకు వచ్చే అంశాలలో మనకి అస్సాం కామాఖ్య నుంచి వెళ్ళి అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళి ఒక జల మన మేడారం చిలకలగట్టు తల్లికి లింక్ ఉన్నది. మేడారం చిలకలగట్టు దగ్గరనైతే ఒక జల వాటర్ పోస్తూ ఉంటాయి కదా, ఆ జలకును అస్సాం కామాఖ్యలో ఉన్న జలకు లింక్ ఉన్నది. మా చరిత్రలో చూసుకుంటే తూర్పు భారతదేశాన్ని పరిపాలించిన వారు రాయబండాని రాజు అనుకున్నప్పుడు ఇప్పుడు మరి రాయబండాని రాజులు అస్సాంలో ఉన్న శక్తిపీఠం ఎవరిదై ఉండాలి? సమ్మక్క తల్లి 5వ గొట్టది అయి ఉండాలి కదా. అట్లా తాళపత్రాలలో మనం తీసినప్పుడు దాన్ని కూడా స్త్రీ యోని ఆకారం అంటే మన మానవ జన్మ, నేనైనా నువ్వైనా ఇక్కడున్న ప్రజలు ఎవరైనా కానీ స్త్రీ యొక్క గర్భం నుంచి వెళ్ళి రావాల్సిందే. కాబట్టి ఆ స్త్రీకి విలువనిచ్చుకుంటా కూడా అక్కడ ఒక శక్తిపీఠం. ఇవాళ పూరి జగన్నాథ్ మనకు కనిపిస్తుంది. పూరి జగన్నాథ్ కూడా 5వ గొట్టు రాయబండాని వంశానికి సంబంధించిన టెంపుల్ కనపడుతుంది. పూరిలో మనం అత్యధికంగా ఇప్పుడు కొలిచేది చక్రం. చక్రంని కనుగొన్నది ఎవరంటే సమ్మక్క తల్లి యొక్క దాద రాయబండాని రాజు. చక్రం కనుగొన్న తర్వాతనే కుండ తయారైంది. కుండ కనుగొన్న తర్వాతనే కుండలో అన్నం ఉడికింది, మనం అన్నం తిన్నాం. కాబట్టి చక్రం ఒక సైంటిఫిక్ రీజన్ గా ఇవాళ మనకి పూరిలో కనపడుతుంది. ఇట్లా అఖండ భారతదేశంలో మనం ప్రవేశపెట్టిన ఏదైతే సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయో అవి మాత్రమే ఇవాళ అఖండ భారతదేశంలో ఉన్న 18 శక్తి పీఠాలలో ఆ ప్రకృతి పారామీటర్ ని అంచనా వేసుకుంటా ఆ ప్రజల్ని రక్షించడానికి ఏర్పడ్డ శక్తి పీఠాలను ఏర్పాటు చేసింది ఎవరంటే సమ్మక్క. కాబట్టి ఇవాళ ఆ శక్తి పీఠాలలో కూడా సమ్మక్క తల్లి కొలువై ఉన్నది. దాంతోపాటు 101 రాజ్యాలల్లో అక్కడున్న ప్రజలు ఎట్లా బతకాలి, ఏ ఆహారం తినాలి, ఏ ఆహారం తినడం ద్వారా ఆ పరిపుష్టి వస్తుంది, ఎటువంటి ఔషధ మొక్కలు వాడాలి, ఎటువంటి విధానాల్ని అవలంబించాలనేది 101 రాజ్యాలుకి ఇవాళ అధిపతిని ఎవరు చేసిండ్రంటే బెరంబోయిన రాజు తన ఇష్టమైన మనవరాల్ని తన వరందేవి అంశ రూపంలో వచ్చింది. కాబట్టి ఆయనకున్న ప్రకృతి శక్తులను ఇచ్చుకుంటా ఇవాళ ఈ 101 రాజ్యాలకి సమ్మక్కని రాణిని చేసిన సందర్భాన్ని మనం సమ్మక్క చరిత్రగా ఈ రోజున మనం చూడాల్సి వస్తుంది. ఇవాళ అదే అవిస్మృతం అవుతుంది. ఇన్ని రోజుల వరకు కాకతీయులతో జరిగిన పోరాటంలో సమ్మక్క సారలమ్మలు
ఆ చంపబడే సందర్భంలో చిలకల కట్టుకుపోయినారని చెప్తారు. అది 1200 సంవత్సరాల చరిత్ర. కానీ అది తప్పు. దాన్ని మా పూజారులు కూడా దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తారు. సమ్మక్క సారలమ్మల చరిత్ర అంటే అఖండ భారతదేశ చరిత్ర, 101 రాజ్యాల చరిత్ర, 18 శక్తిపీఠాల చరిత్ర, ఓయే జాతికి ఒక సైంటిఫిక్ విధానాల్ని నేర్పిన చరిత్ర. ఇక్కడ మొత్తంగా కూడా కొన్ని నాగరికతలు పూర్వకాలంలో నర్మదా లాంటి నాగరికతలు ఏర్పాటు చేసి ఇక్కడ ఎటువంటి పరిపాలనా విధానం ఏర్పాటు చేయాలో ఏర్పాటు చేసిన చరిత్ర. ఇగో ఈ రకంగానే ఇవాళ ఆ చరిత్రని భద్రపరిచే క్రమంలోనే మనం అంతా కూడా ఇగో ఈ ప్రయత్నం చేస్తాను. ఈ ఆలయంలో ఇప్పటి వరకు మేము 7000 బొమ్మలు తీసుకున్నాం. ఆలయం అంటే మేము గుడి గోపురం కట్టలే, మాఘ పున్నమి. ఆ మాఘ పున్నమి వెలుగు అనేది సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెల మీద పడితేనే ఆ పున్నమికి అర్థం ఉంటది. కాబట్టి ఎక్కడ కూడా గోపురం లేకుండానే ఆ ఆలయ ప్రాంగణాన్ని అభివృద్ధి చేయడానికి మాత్రమే వాళ్ళ యొక్క వంశ వృక్షాన్ని మనం తీసుకున్న క్రమం మనకి ఇక్కడ కనపడుతుంది. ప్రతి బొమ్మలో కూడా ప్రతి బొమ్మకి కూడా మేము ఒకటి పడిగె బొమ్మ, ఒకటి దానికి సంబంధించిన తాళపత్ర బొమ్మని ఆధారంగా పెట్టుకొని తీసుకోవడం జరిగింది. ఒక బొమ్మకి మధ్యలో కూడా సంబంధాలని ఎక్కడ కూడా మనము ఆ లింకు మిస్ అవ్వకుండా మనం తీసుకోవడం జరిగింది. కాబట్టి సమ్మక్క చరిత్ర పట్ల, ఆ ప్రకృతి సంబంధాల కలయిక పట్ల ఇవాళ ఆ కొత్త చరిత్ర ఆవిష్కరణ వైపుగా మనము ముంగడికి పోవలసిన అవసరాన్ని, ఆ చారిత్రక పునర్నిర్మాణాన్ని ఇవాళ సమ్మక్క సారలమ్మ గద్దెలు మనకి తెరపైకి తీసుకొస్తాయి. మొన్నటి వరకు కూడా ఎంత బాధాకరమైన విషయం అంటే పగిడిద్దరాజు సమ్మక్కలకు పుట్టింది, సారలమ్మ నాగులమ్మ జంపన్న, సమ్మక్క చెల్లెలు నాగులమ్మ, సమ్మక్కకు బిడ్డ కాదు. ఇక ఇంకా విషయం ఏంటంటే సారలమ్మ భర్త గోవిందరాజు, సారలమ్మకి బాబాయి గోవిందరాజు, పగిడిద్దరాజుకు తమ్ముడు, సారలమ్మకి బాబాయి. ఇగో ఈ సంబంధాలను కూడా మొత్తంగా కూడా ఎక్కడికక్కడ చరిత్రలో రివర్స్ జరుగుతూ కూడా ఇన్ని సంవత్సరాలు మా చరిత్ర అనేది వెనకబడిపోయింది. మళ్ళా కాకతీయులతో పోరాటం చేసిండ్రని చెప్పేసి మా చరిత్రని కేవలం 1200 సంవత్సరాలకే పరిమితం చేసిండ్రు. ఇవాళ ఆదివాసి అంటే అర్థం ఏంటి? ఆదిలో పుట్టినోడే కదా. మూలవాసి అంటే ఈ భూమి పుట్టినప్పుడు పుట్టినోడే కదా. అంటే వీళ్ళ చరిత్ర మరే భూమి పుట్టిన దగ్గర నుంచి చరిత్ర ఉంటది కానీ 1200 సంవత్సరాల నుంచి ఉండదు కదా. కాబట్టి కావలసుకొని కొంత మా చరిత్రని వెనకకు నెట్టిన ప్రయత్నం ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో మాత్రం వంశవృక్షాలు, గొట్టుగోత్రాలు, రాజ్య చరిత్ర, మావోలు ప్రవేశపెట్టిన శాస్త్రీయ విధానాలు, సమ్మక్క చేసిన, సారలమ్మ చేసిన, వాళ్ళు చేసిన ప్రతి దాన్ని కూడా ప్రకృతి సంబంధాలని ఇవాళ మేము బొమ్మల రూపంలో తీసుకున్నాం. ఇంకా 30% బొమ్మలను కూడా మేము ఐసోలేటెడ్ లోనే ఉంచినాం. ఇక్కడ బొమ్మలు నిర్మించినప్పటికి కూడా మేము అందించే చరిత్రలో 30-30% బొమ్మలకు మేము అర్థాలు ఇస్తలేము. ఎందుకంటే ఇదంతా కూడా ప్రకృతి సంబంధం. ఎన్నో రకాలు ఉండొచ్చు. నిజంగానే సమ్మక్కకు దేవత అయింది కదా, ఆమెకు ప్రకృతి సంబంధాలు ఉన్నాయని రావచ్చు. కానీ ఇక్కడ ఉన్న కోయలు మొత్తంగా కూడా, ఇక్కడ ఉన్న చెట్లు, ఇక్కడున్న ప్రకృతి సంబంధం, పున్నమి, నెలవంక, చీకటి, వెలుతురుని బట్టే ఇవాళ మా యొక్క ప్రకృతి కదలికలు ఉంటాయి. ఎందుకంటే కొన్ని లక్షల సంవత్సరాలుగా ఈ మట్టి తల్లి గర్భం నుంచే పుట్టిన తర్వాత ఈ మట్టి ఎట్లా వ్యవహరిస్తుంది, ఈ ప్రకృతి ఎట్లా వ్యవహరిస్తుంది, ఈ ప్రకృతి సంబంధాలు ఎట్లుంటాయి అనేది వాళ్ళు ఒడిసి పట్టుకున్నారు. కాబట్టి ఆ ప్రకృతి విద్యలతోనే ఇవాళ ఇక్కడ దైవత్వాన్ని కొలిపిన్లు ఇవాళ ఇక్కడికి వచ్చేవారు మాకు బిడ్డలు కావాలని మొక్కుతారు. సమ్మక్క బిడ్డలు ఇస్తుందని పెట్టుకుంటారు. వాళ్ళకి సమ్మక్క అని పేరు పెట్టుకుంటారు, సారలమ్మ అని పేరు పెట్టుకుంటారు ఇక్కడికి వచ్చే భక్తులు. అంటే ఇక్కడ ఆ ప్రకృతి, ఆ మాఘ పున్నమిలో ఎప్పుడైతే చిలకల గట్టు నుంచి మా కోయ పూజారులు తల్లిని తీసుకొచ్చి గద్దెల మీద పెడతారో, ఆ యొక్క సమ్మక్క తల్లి యొక్క ఆ పవర్ ఆ గద్దెల నుంచి మాఘ పున్నమిలకు పోయి ఆ మాఘ పున్నమి పండు వెన్నెల్లో ఆ ప్రసరిల్లే ఆ ప్రకృతి యొక్క శక్తే ఇవాళ ఆ భక్తుల యొక్క కోరికల్ని తీరుస్తుంది. కాబట్టి సమ్మక్క సారలమ్మ జాతరలో విగ్రహం ఉండదు, ప్రకృతి శక్తితోనే ఆ దానికి అనుసంధానంగా ఉన్న భక్తులు ఇక్కడికి వస్తారు. ఇవాళ అనేక రకాలుగా ఉండొచ్చు. ఇది ఆదివాసీల జాతర కదా, కోయల జాతర కదా, మరి గిరిజనేతర భక్తులు ఇక్కడికి ఎందుకు వస్తారు, వివిధ రాష్ట్రాల నుంచి ఎందుకు వస్తారు అని అంటే అది జన్యుపరమైన సంబంధం. ఇవాళ గిరిజనేతరులైనా, ఎస్సీలైనా, బీసీలైనా, ఓసీలైనా, అగ్రకులాలైనా కానీ
వాళ్ళు కూడా కొన్ని లక్షల సంవత్సరాల క్రితం వచ్చిన ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది? డైరెక్ట్ గా ఆకాశం నుంచి అయితే రాని పనిలేదు కదా, ఒక ఆరిజిన్ నుంచి వస్తుంది కదా. ఆ ఆరిజినే కోయా ఆరిజిన్, ఆ ఆరిజినే కోయా ఆరిజిన్. కాలక్రమంలో వాళ్ళంతా వివిధ మతాలుగా వివిధ కులాలుగా విడిపోవచ్చు, కానీ ఆ జన్యు అనేది నా మూలం ఇక్కడ ఉన్నదని ఉన్నది కాబట్టి వాళ్ళు సమ్మక్క సారలమ్మ గద్దెల మీదకి వస్తారు. అగో దాన్ని ఇవాళ కొత్తగా ఆవిష్కరణ చేసి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడికి వచ్చే భక్తుల్ని మనం అడిగేది ఉంటే అర్థమవుతుంది. ఇవాళ ద్రవిడ కులాలలో మిగతా కులాలలో కూడా సమ్మక్క సారలమ్మల పేర్లు పెట్టుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి జెనెటికల్ రిలేషన్షిప్ అనేది కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉన్నది. కాబట్టి సమ్మక్క సారలమ్మల చరిత్ర అనేది అత్యంత శక్తివంతమైన చరిత్ర. మేడారం స్థల పురాణం అనేది కూడా అత్యంత పవిత్రమైన స్థల పురాణం. ఇది ఇక్కడ ప్రకృతికి సంబంధించిన ఆనవాళ్ళు అఖండ భారతదేశానికి సంబంధించిన అక్కడున్న శక్తులతో లింక్ అయి ఉన్నాయి. ఇక్కడ సమ్మక్క పిలవడవచ్చు, కానీ మధ్య భారతదేశంలో సత్పుర వింధ్యా పర్వతాలలో అక్కడున్న మా గోండులు కాళీ కంకాళీ గొలుసుకుంటారు. ఛత్తీస్గఢ్ నుంచి మొదలుకుంటే ఒరిస్సా రాయప్ అటు అక్కడి వరకు కూడా, ఒరిస్సా భువనేశ్వర్ వరకు కూడా సమ్మక్క తల్లిని అక్కడ మావిడిగా గొలుసుకుంటారు ఛత్తీస్గఢ్ లో. ఇట్లా రకరకాల పేర్లతో భారతదేశంగా కొలవబడినప్పటికీ ఆ శక్తి ఇవాళ మేడారంలో ప్రధానంగా కేంద్రమై ఇక్కడ నిక్షిప్తమై ఉన్నది. కాబట్టి ఈ నూతన చరిత్ర ఆవిష్కరణను మనం స్వాగతించుకుంటూ వాస్తవ ఆదిమ చరిత్రను మనము నిర్మించే వైపుగా అందరం కూడా ప్రయాణం చేద్దామనేది కూడా తెలియజేస్తుంది.